అరే! ఎవరండి జగన్ పాలనలో రోడ్లు సరిగ్గా లేవని చెప్పింది? ఇక్కడ చూడండి రోడ్లు ఎలా తళతళ మెరుస్తున్నాయో. కాకపోతే అవి ఊరి మధ్యలో ఉంటే బాగుండేది. కానీ అడవిలో ఉన్నందువల్లే ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. అసలు విషయం ఏంటంటే జగన్ పాలనలోని మంత్రులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారు. అది ఆ పార్టీ నైజం అనుకోండి. కానీ ప్రకృతి సొమ్మును కూడా ఇలా వాడుకుంటారా? మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మీద భూభక్షణ ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రకృతి వనరుల్ని చెరబట్టారని, అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించి వేల కోట్లు వెనకేసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద చేసిన అరాచకాలు ఒక ఎత్తు అయితే, చిత్తూరు జిల్లాలో ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు, తంబెల్లపల్లితో పాటు చుట్టుపక్కల మరికొన్ని నియోజకవర్గాలలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలు మరో ఎత్తు. జగన్ పాలనలో రోడ్లు మరమ్మతులు కూడా చేయలేదు. కానీ పెద్దిరెడ్డి మాత్రం అటవీ శాఖ మంత్రిగా ఉండి అడవి మధ్యలో తన ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ప్రజల సొమ్ముతో నిబంధనల విరుద్ధంగా ప్రత్యేకంగా రోడ్డే వేయించుకున్నారు. ఇదేమైనా మీ అయ్య జాగీరా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అడవిలో ఫామ్ హౌస్ నిర్మించడమే తప్పు. అలాంటిది ఫామ్ హౌస్ నిర్మించడమే కాకుండా ఏకంగా రోడ్లే వేయించుకున్నాడు. అక్కడ నివాసం ఉండే హక్కు కేవలం గిరిజనులకు మాత్రమే ఉంది. మరి ఏ హక్కుతో నువ్వు అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నావు పెద్దిరెడ్డి అంటూ గతంలో ఆయనకు ఓటేసిన వాళ్ళు నెత్తి నూరు బాదుకుంటున్నారు. పెద్దిరెడ్డి నిర్మించుకున్న ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాల్లో ఉందన్న ఖచ్చితమైన లెక్కలు కూడా లేవు. ఎందుకంటే వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్ళు అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అప్పుడు ఆడే ఆటలన్నీ ఇప్పుడు కూడా ఆడతాము అంటే కుదరదు కదా. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి ప్రాథమిక నివేదిక చేరింది. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పొంగనూరు, తంబెల్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారుతో బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణ ఆరోపణలు చేసి పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డిపై విచారణ ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయి ఉన్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోబోతుంది.